నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నర్సాపురం డివిజన్ కంట్రోల్ రూములు ఏర్పాటు. నర్సాపురంలో మొదలైన వర్షం. పేరుపాలెం బీచ్ కి నో ఎంట్రీ. నర్సాపురం పంచరామల యాత్రకు సూపర్ లగ్జరీ బస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ శంకర ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభించి ప్రథమ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ యాళ్ల ప్రియా రమేష్ గారు, ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ, చైర్మన్ అండ్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, 6000+ సక్సెస్ఫుల్ సర్జరీస్, 18,000+ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, 100% సక్సెస్ రేట్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ఇయర్ అండ్ మైక్రో ఇయర్ సర్జరీస్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ నోస్ అండ్ సైనస్ సర్జరీస్, pediatric ENT surgeries, adenoids and tonsillitis, critical care microscopic head and neck surgeries, 24/7 ENT emergency and critical care. Sri Shankara ENT Hospital, అత్యాధునిక చెవి ముక్కు గొంతు హాస్పిటల్, యూనియన్ బ్యాంక్ ఎదురుగా బ్యాంక్ స్ట్రీట్, పాలకొల్లు. సెల్ నంబర్ 9542374424. తిరిగి మళ్లీ వార్తలకు స్వాగతం. మంతా తుఫాన్ కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వ జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు స్కూల్స్ కి సెలవు ఇవ్వడం జరిగింది. కావున విద్యార్థులు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండాలని కోరుకుంటూ మీ జానకి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అండ్ చైర్మన్ ఏగి జక్రయ్య గారు మాట్లాడారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ APSDMA వారి సమాచారం మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తుఫాను 26వ తారీఖు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేయడం జరిగింది. ఈ మెంతా తుఫాను కారణం వలన విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు స్కూల్కి, కాలేజెస్కి సెలవు ఇవ్వడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ తుఫాను సమయంలో బయటికి రాకుండా కేర్ఫుల్గా ఉండాలని తెలియజేస్తున్నాము. అలాగే మీరు నివసిస్తున్న ప్రదేశాలు సురక్షితం కాకపోతే కనుక ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తుఫాన్ స్టార్ట్ అవ్వకముందే, ప్రారంభం కాకముందే షెల్టర్స్కు చేరుకోవాలని మనం చేస్తున్నాము. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ జానకి విద్యా సంస్థ. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొగల్తూర్ మండలం పేర్పాల్ బీచ్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు SIG వాసు తెలిపారు. పంచరామ క్షేత్రాల దర్శనం కోసం నర్సాపురం RTC డిపో నుంచి వయా ఆచంట మీదుగా సూపర్ లగ్జరీ బస్సును ఆదివారం డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు బయలుదేరి అమరావతి, ద్రాక్షారామ, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావంతో నర్సాపురం మండలంలోని తీర ప్రాంతాల గ్రామాల్లో సోమవారం ఉదయం నుంచి వర్షం మొదలైంది. భారీ వర్షాలు, పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్లు, విద్యుత్ వైర్ల కిందకి, పొలాల దగ్గరికి వెళ్లరాదని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మోందా తుఫాన్ ముంచుకొస్తోంది. విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 27 నుండి 29 వరకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు. అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 112ను సంప్రదించండి. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు, స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం. వాతావరణ హెచ్చరికల కోసం APSDMA ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.